అనగనగా ఒక ఊరిలో రామయ్య, రత్నమ్మ అనే ఇద్దరు దంపతులు ఉండేవాళ్ళు. ఆ రామయ్య రోజు సముద్రానికి వెళ్ళి చేపలు పడుతూ ఆ చేపలను తీసుకెళ్లి పట్టణంలో అమ్మి ఇంటికి తిరిగి వస్తాడు. ఇంటికి తిరిగి వచ్చి వాళ్ళ భార్యతో ఇలా అంటాడు: ఏమి ఈ మధ్య చేపల్ని చాలా తక్కువ ధరకు కొంటున్నారు. ఇలా కొంటే మనం చేపలు సముద్రానికి వెళ్ళి పట్టినందుకు మన ఖర్చులు కూడా మిగలట్లేదు. ఇలా అయితే చాలా కష్టమైపోద్ది. అలా బాధపడుతూ ఉంటారు. మరుసటి రోజు ఉదయాన్నే చేపలు పట్టణం వెళ్తుంటే వాళ్ళ స్నేహితుడు పట్నం నుంచి చేపలు తీసుకురావటం చూస్తాడు. చూసి ఇలా అంటాడు: ఏంట్రా ఉదయాన్నే పట్నం వెళ్ళి చేపలు తీసుకొచ్చినట్టున్నావు? అవునరా, ఇలా చుట్టాలు వస్తుండ్రు, అందుకే పట్నం వెళ్ళి చేపలు తీసుకొచ్చా. చేపలు ఎంత రేటు పడ్డాయి ఏంటి? చేపల ఒక్కోటి వచ్చి 200 తీసుకున్నారా, 3 కలిపి 600 అయ్యాయి. అలా చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు రామయ్య ఇలా ఆలోచిస్తూ ఉంటాడు: 600 అంట. అయ్యే చేపలు నేను పట్టుకెళ్ళి అమ్మితే నాకు ఇచ్చేది 300. అది వాళ్ళు అమ్మితే 600. ఏంటో ఈ కాలం. అవును, మనం వెళ్ళి చేపలు పట్టుకొని వచ్చి పట్టణంలో అమ్మటం ఎందుకు? మనమే ఒక చేపలు కొట్టు పెట్టి అమ్మొచ్చు కదా. మనమే చేపలు కొట్టు పెడితే పట్టణంలో అమ్మినట్టు ఎక్కువ ధర కాకుండా చాలా తక్కువ ధరకు అమ్మొచ్చు కదా. ఇప్పుడు ఊర్లో వాళ్ళు కూడా తక్కువ ధరకు చేపలు కొనుక్కున్నట్టు ఉంటుంది, మనకు కూడా మంచి లాభం వస్తుంది. అలా అని చెప్పి ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యకి కూడా చెప్పి ఇద్దరు సరే అనుకొని మరుసటి రోజు చేపలు కొట్టి పెడతారు. మరుసటి రోజు ఉదయాన్నే వెళ్ళి చేపలు పట్టుకొని వచ్చి చేపలు కొట్టి పెడతారు. అలా పట్టణంలో కంటే చాలా తక్కువ ధరకే చేపలు అమ్ముతూ అలా ఆనందంగా జీవనం సాగిస్తూ ఉంటారు.